ఆ ఘటన జరగడానికి ముందే మీ దగ్గర పంచాయతీ జరిగినటువంటి అంశము వాళ్ళు బాధితున్నటువంటిది వ్రాతపూర్వకంగా ఫిర్యాదులో మెన్షన్ చేసినటువంటి అంశం. దానికి సంబంధించినటువంటి బాధితులు కొట్టారయ్యా మమ్మల్ని, పోలీసులు చర్యలు తీసుకోలేదు, చర్యలు తీసుకోవాల్సినటువంటి వన్ టౌన్ సిఐ చిన్న పెద్దయ్య దగ్గరుండి కూల్చివేతకు కారణమైనాడు, అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి న్యాయం చేయమని రోడ్డెక్కితే శాంతియుతంగా 19(1)A యాక్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. రాజ్యాంగం చదువుకోండి మీరు, తెలియకపోతే. రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది కానీ ఒక్కరికే ఇక్కడ కడప నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు శ్రీనివాసులరెడ్డికి సపరేటు వర్తించదు. ఆ ప్రకారమే శాంతియుతంగా ఆందోళన చేస్తే మా మీద ఇవాళ 12 మంది పైన కేసు పెట్టారు. బాధితులైనటువంటి భారవి అండ్ భాస్కర్ అన్నదమ్ముల పైన కూడా కేసు పెట్టారు. కేసు పెట్టినటువంటి వన్ టౌన్ పోలీసులు, జిల్లా ఎస్పీ నచికేతన్ గారు మరి నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్లెక్కి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఉంటే, ట్రాఫిక్ జామ్ చేస్తూ ఉంటే మీ పోలీస్ యంత్రాంగం ఏమైంది, మీ రాజ్యాంగం ఏమైంది, మీ చట్టం ఏమైంది అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. చట్టం అందరికీ సమానంగా వర్తించండి. లా అండ్ ఆర్డర్ కాపాడడానికి వచ్చినటువంటి మీరు, ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారులు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగం రాజ్యాంగానికి లోబడి పనిచేయడం తప్ప అధికార పార్టీ నేతల అండదండల్లో కనుసన్నల్లో పనిచేయడానికి వీలు లేదు. మొన్న ఏం చెప్తున్నాడు శ్రీనివాసులరెడ్డి గారు, కడప నగరంలో ప్రజా సంఘాలు ఎట్ట ధర్నా చేస్తారు, ఎట్ట ప్రదర్శన పెడతారని చెప్పి వార్నింగ్ ఇస్తావా? జిల్లా ఎస్పీకి చెప్పి కలిసి ఏదో చేస్తారంటే నీ బుడ్డ బెదిరింపులకి ఇట్లా భయపడి చేతులు ఎత్తేసి మీరు చేసే దౌర్జన్యాలు, మీ దాడులు, మీ పెత్తనాలు వీటన్నిటిని అంగీకరించేటువంటి పరిస్థితి ఇవాళ ఉందా? ఇంతకుముందు ఏమైనారని చెప్పి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఏం చెప్తున్నారు? పోయిన ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు మీరెక్కడున్నారు? అనేక పోరాటాలు, అనేక నిర్బంధాలు, అనేక కేసులను పెట్టించుకున్నటువంటి వాళ్ళు పార్టీలు, ప్రజా సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మీరెక్కడున్నారు? మీరు చెప్పాలా? మీ పైన కేసులున్నాయా? మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఇక్కడ కడప నగరానికి వచ్చారు. ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓట్లేసి ప్రజాప్రతినిధిగా కూర్చోబెడితే మీ పెత్తనం ఏంటి? కడప నగరాన్ని మొత్తంగా మీకు గుండుగుత్తగా రాసిచ్చారా? కాబట్టి మీ వైఖరి మార్చుకోండి. ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చారు, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పి చెప్తున్నారు. కానీ వాటి రియాక్షన్స్ కింద చూస్తున్నారు కదా. మీ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఒక ఆయన కోమాలో ఉన్నాడు, దానికి కారణం ఏంటని చెప్పి అడుగుతున్నారు. మరి ఇది కాదా? అనేక మంది సీసీ కెమెరాల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మేము చెప్పేది కాదు. వీటిపైన మీరు పునరాలోచన చేయరా? కాబట్టి మీరు చేసేటటువంటి విధానంలో ఎక్కడో లోపం ఉంది. మీ అనుయాయులు అనబడేటువంటి వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నట్లు ప్రత్యక్షంగా పట్టుబడినటువంటి వాళ్ళు మాకు సంబంధం లేదు వీళ్ళని చెప్పండి, మీరు ప్రకటించండి. కేసులు పెట్టబడినటువంటి వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పండి. వాళ్ళేమో ఆ కొట్టిన దానికి మాకు సంబంధం లేదు, పగడగొట్టలేదని చెప్పి వాళ్ళు అంటారు. మీరేమో మాకు సంబంధం లేదు. ఆల్రెడీ కొట్టిన వాళ్ళు ఎవరు? తెలంగాణలో తీర్మానం వాళ్ళని చెప్పినట్టు ఆ బాడుకోవులు ఎవరు అని చెప్పి అడగాలంగా, పగలగొట్టినటువంటి బాడుకోవులు ఎవరు అని చెప్పి అడగాల. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలను పక్కకు డైవర్ట్ చేసేటువంటి పద్ధతిలో డైవర్షన్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పాలన చేయండి, ప్రజల క్షేమం కోసం కోరండి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి తప్ప ఇది యూపీలో లాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను టార్గెట్ చేయాలని చూస్తే మాత్రం ఇక్కడ సహించే ప్రశ్నే లేదు. ఇది యూపీ అనుకుంటున్నారా? ఏపీలో కడప అంటేనే ప్రజా ఉద్యమాలకు వేదిక. పెద్ద పెద్ద పెత్తందారులను లెక్క చేయకుండా గట్టిగా నిలబడినటువంటి ప్రజాస్వామికవాదులు ఉన్నటువంటి నగరం. కాబట్టి పైగా జిల్లా ఎస్పీ గారు మొన్నేమో ఒక ఆయన కమిషనర్కి చెప్తే పోలీసులకు చెప్పి కొట్టిస్తారని చెప్పి బెదిరించాడు. ఈయనేమో ఇప్పుడు శ్రీనివాసులరెడ్డి గారు ఎస్పీని కలుస్తారని చెప్పి బెదిరిస్తున్నాడు. అంటే ఎస్పీ గారు ఏ వైఖరి తీసుకుంటున్నాడో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారికి ఒక ఛాలెంజింగ్ ఇష్యూ ఇది.
జిల్లా ఎస్పీ గారికి పదే పదే చెప్తున్నా, ఇది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిందే. నిన్న జరిగినటువంటి దానిపైన కూడా కేసు పెట్టే వరకు, తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన కేసులు పెట్టే వరకు పోరాటం చేస్తాం. అవసరమైతే న్యాయ పోరాటానికైనా సిద్ధం చేస్తాం. ఎస్ఐ గారు చెప్తున్నారు ఇది స్టేట్ వైడ్ పర్మిషన్ తీసుకున్నారని చెప్పి. ఎక్కడన్నా స్టేట్ వైడ్ పర్మిషన్ తీసుకుంటారా? బుద్ధినోడు మాట్లాడతారు ఎవరన్నా? స్టేట్ వైడ్ పర్మిషన్ ఇస్తారు ఆందోళనకు, కడపలో జరిగే కార్యక్రమాన్ని. కాబట్టి ఇవన్నీ కూడా మేము కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచర వర్గం ఎక్కడైనా సరే ప్రజలకు వ్యతిరేకంగా, అందులో అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా దాడులకు పాల్పడినా, వాళ్ళను ఒత్తిడి చేసినా, వేధింపులకు పాల్పడినా పోరాటాలు చేస్తామో, గట్టిగా నిలబడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదేమంటే ఇది 20 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి సివిల్ డిస్ప్యూటే. వాస్తవమే 20 సంవత్సరాలుగా నడిచేటటువంటి అంశంలో వాళ్ళు మేము ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి బంధువులకు ఇది స్థలము అమ్మి అగ్రిమెంట్ రాయించినామని చెప్పి వాళ్ళే తెలుసుకుంటారని చెప్పిన తర్వాత వీళ్ళు పోయి ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకున్నారు, శ్రీనివాసరెడ్డి గారికి మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకున్న తర్వాత 2 రోజులలో దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి 24 గంటలు గడవక ముందే కూలగొట్టారనేటువంటి అంశము ఈ సందర్భంగా. కాబట్టి ఇది వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, పైగా ఇక్కడ ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు, ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా, ఈ కదలికలు ఇవన్నీ కూడా విచారిస్తే, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఆ కోణం నుంచి మేమేదో మీ మాదిరి స్పాట్లో జడ్జిమెంట్ లాగా మీరే పోలీసులు, మీరే కోర్టు, మీరే శిక్ష, మీరే జైలు అనేటువంటి పద్ధతిలో సివిల్ డిస్ప్యూట్తో పాల్గొట్టేటటువంటి తత్వం మేము కోరడంలే. విచారణ జరిపిస్తే అసలు దోషులు బయటకు వస్తారనేటువంటి దాంతోనే మేము చేసేటటువంటి ప్రజాస్వామిక పద్ధతిలోనే కదా మేము నిరసన కార్యక్రమం చేసేది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేయడం లేదు కదా. రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రాథమిక హక్కులో భాగంగానే కదా. ఇది తెలుసుకోకపోతే ఎట్లా మీరు? కాబట్టి మీరు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలా. నిజంగా మీకు చిత్తశుద్ధి అంటే రండి, పోదాము, మాతో రండి, కలిసిపోదాం, ఎస్పీ గారిని కలుద్దాం, అసలు దోషులను శిక్షించమని అడుగుదాము. మీ ఇంటికి ఎంత దూరం అది జరిగిన ఘటన పోయి పరామర్శించారా? దళితులు కదా వాళ్ళు. కాబట్టి మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇది నడవదు కడపలో. అట్లా కడప నగరం సహా కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా ఉలక్కిపడే విధంగా ఆ ఘటన జరిగింది. అది కూడా గణతంత్ర దినోత్సవం నాడు, 77వ గణతంత్ర దినోత్సవం నాడు కడప కలెక్టర్ బంగ్లాకు, కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంటున్నటువంటి ఈ యొక్క ఘటన పైన ఇంతవరకు కూడా స్థానిక ప్రజాప్రతినిధి, బాధ్యత కలిగినటువంటి స్థానిక ప్రజాప్రతినిధి నగరంలో అతని నియోజకవర్గ పరిధిలో ఒక ఘటన జరిగితే ఇంతవరకు అణగారిన, బలహీన, సబ్బండ వర్గాలకు చెందినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఆ బలహీన వర్గాలకు, ఆ అణగారిన వర్గాలకు, ఆ పేద వర్గాల తరపున జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఇంకా అనేక కలిసి వచ్చే ఉద్యమ శక్తులు అందరం కలిసి వారిని పరామర్శించి వారికి అండగా నిలబడతాము, వారికి న్యాయం జరిగేంత వరకు మేము ఉంటామని కోరడము తప్ప, ఇవాళ వచ్చేసి రాజ్యాంగం కల్పించినటువంటి జీవించే హక్కు ఆర్టికల్ 21కు వ్యతిరేకంగా జరిగింది. అక్కడ మీరు తెలుసుకోండి, రూల్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అంటే ఏంటో తెలుసుకోండి. ముందు ఫస్ట్ ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి విధులేంటి, బాధ్యతలేంటి, హక్కులేంటి, అధికారాలేంటో తెలుసుకొని నడుచుకోమని మేము మనవి చేస్తూ ఉన్నాం. ప్రజా సంఘాలను మాట్లాడుతున్నాడు. ఆ రోజు మీరు ఉక్కు దీక్ష కోసము జడ్పీ హాల్లో సీఎం రమేష్ గారి నాయకత్వంలో ఉక్కు దీక్ష చేస్తే ఇదే ప్రజా సంఘాల కాడికి వచ్చి భంగపోయినావు, ఫోన్లు చేసినావు మాకు. అన్న మీరంతా వస్తే కనుక పెద్ద ఎత్తున ఉద్యమం సక్సెస్ అవుతుందని మాట్లాడిన పరిస్థితి గుర్తు తెచ్చుకోమని మేము ఆ వ్యక్తికి తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే మనవి చేస్తున్నాం, కడపలో ఈ యొక్క 40-50 ఏళ్ళుగా మేము కడపలో ఉంటున్నాం. ఏ రోజు కూడా ఇటువంటి ఘటన జరగలే. కడప నడిబొడ్డులో కలెక్టరేట్కు కూతవేటు దూరంలో నగర ప్రజలు ఉలిక్కి పడే విధంగా చేసినారు. మేమేమంటున్నాం, పోలీసులకు కూడా తెలిసి కూడా వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాజంలో
వాళ్లకు తెలుసు ఈ ఘటన, తెలిసి ఆదిలోనే వారిని అడ్డుకుంటే కనుక ఈ పరిస్థితులన్నీ రావు కదా. పోలీసులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలను అడ్డుకోకుండా ఈ ప్రభుత్వాన్ని భగ్నం చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. మేము ఒకటే మనవి చేస్తున్నాం, మీకు ఇప్పటికైనా నిజంగా మీరు నిజమైన స్వచ్ఛమైన నిష్పాక్ష ప్రజాప్రతినిధులే అయితే వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాధలేంటో, వాళ్ళ కష్టాలేంటో, వాళ్ళ నష్టాలేంటో స్వయంగా తెలుసుకోండి. చిన్నపిల్లలు, ముసలమ్మ, కుక్కలు, మేకలు వాళ్ళ ఇంట్లో బిక్కుమని ఒక పిల్ల దాదాపు 2 గంటలు కనపరాలేదంటే చిన్నపిల్ల దాక్కో ఉంది మంచం కింద, చంపుతారేమో కొడతారేమో అని. కాబట్టి మనం అందరం కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులము, మనము ఒక పౌరులము, మనం రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళము. కాబట్టి మనం అందరం కూడా అటువంటి ఘటనలు జరిగిన కులం పేరుతో, మతం పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో, వేడుకల పేర్లతోటి రాజకీయాలు చేయడం కాదు. మనము నిజమైనటువంటి మానవీయ కోణంలో నిజంగా మనం మనుషులమే అయితే, నిజంగా మనకు మానవత్వం ఉంటే ఆ యొక్క బలహీన వర్గాలకు చెందినటువంటి ఆ యొక్క ఎస్సీ సామాజిక వర్గానికి ఆడికి పోయి నువ్వు పరామర్శిస్తే కనుక నీ గౌరవం మరింత పెరిగేది, నీ యొక్క హుందాతనం మరింత పెరిగేది. ఎస్, బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి మా ఇంటికాడికి వచ్చిందని వాళ్ళే నీకు జై కొట్టేవాళ్ళు, మీరు ఎందుకని రాలేదు? కాబట్టి ఇప్పటికైనా కూడా మీ వైఖరి మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, ప్రజలందరి ప్రేమాభిమానాలను పొందమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. మేమైతే పీస్ఫుల్ ర్యాలీ చేసినాం, మాకు 12 మంది మీద మీరు కేసు కట్టినారు. నిన్న జరిగింది అంత ఉగ్ర రూపంలో వాళ్ళు దిష్టి బొమ్మలు కాల్చడం జరిగింది. దాని మీద కేసులు కట్టినారని అడిగితే దాని మీద పర్మిషన్ ఏదో ఉండాలా, చూడాలా, చూసి చెప్తానులే, తెలియదు చూడాలా అంటున్నారు. ఇంతవరకు దాన్ని వాళ్ళు కూడా సరిగ్గా చూడలే అంటున్నారు. ఉంటే కదా చూసేదానికి. ఇది ద్వంద్వ వైఖరి, ఇది తగదు, ఇది మోనార్కిజం తగదు, ఇది ప్రజాస్వామ్యం అని ఇక్కడున్న ఎవరైతే అధికార పార్టీ ఉందో తెలుసుకోవాలా, మేలుకోవాలా. నాకు అర్థం కాని విషయం ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. నిన్న ర్యాలీలో ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైసీపీ సిటీ ప్రెసిడెంట్ 29వ తేదీ ర్యాలీలో అదృశ్యమైనారు. అంటే ఆయనకు ముందే తెలుసా కేసులు కడతారని? వీళ్ళు మాట్లాడుకున్నారా? ఎందుకంటే సెంట్రల్లో వీళ్ళిద్దరు బీజేపీతోనే ఉన్నారు, వైసీపీ కానీ టీడీపీ కానీ. అది కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కడప సిటీ ప్రెసిడెంట్ అంజద్ బాషా ర్యాలీలో ఎందుకు లేరు, అది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన ముందరే వెళ్ళినారు సిఏ గారు. నేను పోయి అడుగుతాను ఆయనకు, అన్నా మీరు ఎందుకు ఎంతమంది నిన్న కేసు కట్టినారో అడుగుతాను, లేకపోతే కట్టబోతున్నారా ఈరోజు అడుగుతాను. కడితే దాన్ని కూడా ఒక కాపీ ఇవ్వండి, మేము కూడా ప్రజలకు చూపించాలా. మీరు ప్రతిపక్షమైన ప్రజాపక్షమైన ఒకే విధంగా మీరు మీ డ్యూటీ మీరు చేస్తున్నారని ప్రజలకు కూడా తెలియాలని నేను అడుగుతాను. ఇది ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి మరియు మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుల గారికి ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నా, మీరు ఎంత గట్టిగా బంతిని గోడ కొడతారో అంతే వేగంగా అది ఎన్నికొస్తుంది. మీరు ప్రజానాయకులకు ఎంత తొక్కాలని చూస్తే అంత మేము పైకి లేస్తాము. ఈ ఉద్యమాలు ఇంకా పెరుగుతాయని మరొకసారి నేను హెచ్చరిస్తున్నాను. ఇది ఇంతటితో ఆగదని తెలుపుకుంటున్నాను. ఇది ప్రజాస్వామ్యాన్ని తొక్కడం తప్ప ఇంకోటి కాదు. అధికారం ఉంది కదా అని ఈరోజు ఇది చేస్తున్నారు వీళ్ళు. పోయినసారి వైసీపీ చేసినారు కాబట్టి మేము చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు గడ్డి తిన్నారు కాబట్టి మనం గడ్డి తిన్నాం కదా. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో నడిస్తేనే, లేకపోతే ఓటీఎం లాగా మారుతారు, వన్ టైం ఎమ్మెల్యేగా మారుతారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.